ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్‌లో దాగి ఉన్న 2 సీక్రెట్, బ్యూటిఫుల్, హిడెన్ ఐలాండ్స్‌ని అయితే చూపించబోతున్నాను. వీటిని డ్రోన్ వ్యూలో చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో కనిపిస్తాయి. అండ్ 365 డేస్ ఈ విలేజెస్ వాటర్‌లోనే ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఆ విలేజెస్ ఎక్కడున్నాయో, వాటి పేర్లేంటో ఈ వీడియోలో మనం చూసేద్దాము. నాకు చాలా ఎక్సైట్‌గా ఉంది మీకు ఆ వీడియో షేర్ చేసుకోవాలని. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మనం ఈ వీడియో లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం పల్లం అనే ఐలాండ్‌కొచ్చాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లా కాట్రేని మండలం పరిధిలో ఉంటుంది. ఒక్కసారి ఇప్పుడు ఈ విలేజ్‌ని డ్రోన్ వ్యూలో చూడండి. చూసారా? చుట్టూ నీళ్లున్నాయి. మధ్యలో ఒక చిన్న గ్రామంలాగా ఈ ఐలాండ్ అయితే కనిపిస్తుంది. ఈ ఐలాండ్ చుట్టూ గోదావరి నది పాయలు అండ్ మరోవైపు బంగాళాఖాతం ఉండడంతో ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని పచ్చని కొబ్బరి చెట్లు, ఇసుక తిన్నెలు వచ్చే టూరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా అట్రాక్ట్ అవుతాయి. అంతేకాకుండా ఈ ఐలాండ్ చుట్టూ మడ అడవులు అదే మ్యాంగ్రూవ్స్ ఉంటాయి. వివిధ రకాల పక్షులు, సముద్ర జీవులకి ఇదొక నిలయం. అండ్ ఇక్కడికి తాబేళ్లు కూడా గుడ్లు పెట్టడానికి ఈ తీరానికి వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ నివసించే ప్రజలకి జీవనోపాధి ఏంటి? అది చేపలు. ఇక్కడ వాళ్ళు తాజాగా అంటే ఫ్రెష్‌గా సముద్రపు ఆహారం చాలా ఈజీగా దొరుకుతుంది. వీళ్ళకది జీవనాధారం. బాబాయ్ ఇప్పుడు ఈ నీళ్లు ఎక్కువొస్తే మీ పరిస్థితి ఏంది? ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం, ఇంకెక్కడికి వెళ్ళాం. దీని పేరేంటి? ఊరి పేరు? పల్లం. పల్లం. ఇదొక ఐలాండ్. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ సముద్ర నీళ్ళా? గోదావరి నీళ్ళా ఇవి? సముద్రం నీరే. సముద్రమే. ఇలా వస్తుంది గోదావరి. మరి మీ జీవనాధారం ఎట్లా? గోదావరి ప్రతి అట్లా చేసుకుంటాం అంతే. ఇక్కడ ప్రతి ఇంటికి ఒక పడవైతే ఉంటుంది. ఈ ఇండ్లకి చేరుకోవాలంటే మీరు పడవలోనే వెళ్ళాలి. ఈ ఇంటి ప్రజలు కూడా వాళ్ళ ఇండ్లకి వెళ్ళాలన్నా కూడా పడవలోనే వెళ్తా ఉంటారు. వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఈ ప్రదేశాన్ని కానీ, ఈ గ్రామాన్ని కానీ వదిలేసి ఎక్కడికి కూడా వెళ్ళరు. తరతరాల నుంచి సముద్రం మీద, సముద్ర ప్రాణుల మీద, చేపల మీద అండ్ సముద్రంలో బతికే వాటి మీద వీళ్ళ జీవనోపాధి కలిగి ఉంది కాబట్టి ఈ ప్రదేశాన్ని వీళ్ళు వదిలిపెట్టయితే రారు. ఈ పల్లం ఐలాండ్‌కి మీరు కూడా చేరుకోవాలంటే రాజమండ్రి లేదా కాకినాడ నుండి మీరు అమలాపురం చేరుకొని అక్కడ నుండి కాట్రేని కోన మీద మీరు ఈ పల్లం గ్రామానికి చేరుకోవచ్చు. మీరు గూగుల్ మ్యాప్‌లో పెట్టుకున్నా సరే, పల్లం ఐలాండ్ అని కొట్టినా సరే డైరెక్ట్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ ఐలాండ్ ఎలా ఏర్పడింది అని. ఈ పల్లం ఐలాండ్ అనేది గోదావరి నది యొక్క ప్రధాన ఉపనది అయిన గౌతమి నది బంగాళాఖాతంలో కలిసి సంగమం దగ్గర ఏర్పడింది. ఆ నది మోసుకొచ్చిన ఒండ్రు మట్టి పేరుకుపోవడం వల్ల ఈ ఐలాండ్ అనేది ఏర్పడింది. దీనివల్ల ఇక్కడ నేల చాలా సారవంతంగా ఉండి దట్టమైన మడ అడవులు పెరగడానికి కూడా అనుకూలంగా మారింది. అండ్ దీని పక్కనే మీకు కోరింగా మడ అడవులు కూడా ఉంటాయి. వాటిలో అనుసంధానమైంది అంటే వాటి నెట్వర్క్‌లో భాగంగా ఉంటాయన్నమాట. ఇక్కడ చాలా రేర్ జంతువులు, జీవులైతే వస్తాయి. ఇక్కడ మీరు ఫిషింగ్ క్యాట్స్ అదే నీటి పిల్లులను చూడొచ్చు. సముద్రపు ఉడతలుంటాయి. ఇంకా రకరకాల పీతలను కూడా మీరిక్కడ చూడొచ్చు. ఇది పక్షుల స్వర్గం లాంటిది. శీతాకాలంలో సైబీరియా వంటి ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వలస పక్షులు వస్తాయి. మీరిక్కడ టూరిస్ట్ లాగా వస్తే మీరు బోట్ రైడింగ్ కూడా చేయొచ్చు. పల్లం గ్రామం నుండి ఐలాండ్‌కి వెళ్ళే దారిలో మడ అడవులు చాలా ఉంటాయి. వీటి మధ్యలో పడవ ప్రయాణం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఆ నది నీరు, సముద్రపు నీరు కలిసి చోట నీటి రంగు మారేది మీరు చూస్తుంటే నెక్స్ట్ ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ చేయాలనుకునే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ టైంలో లేదా సన్‌సెట్ టైంలో అయితే చాలా బాగా కనిపిస్తుంది ఈ లొకేషన్ అయితే. మరి ఇంత అందమైన, అద్భుతమైన ఒక ఐలాండ్ మన ఆంధ్రప్రదేశ్‌లో ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మరి ఈ ఐలాండ్‌కి మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో తప్పకుండా వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఈ గ్రామం ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ప్రెజెంట్ మనం ఇప్పుడైతే ఈ ఐలాండ్ అందాలన్నీ కూడా డ్రోన్ వ్యూలో చూసుకుంటూ ఒక చక్కని ఆహ్లాదకరమైన మ్యూజిక్ పెట్టుకొని మరి ఈ వీడియో మనం చూసేద్దాం.
చూశారు కదా పల్లం ఐలాండ్ ఎలా అనిపించింది. ఇప్పుడు మనం వేరే ఐలాండ్కి వెళ్ళబోతున్నాం. అది కూడా పల్లం ఐలాండ్ పక్కనే. ఈ విలేజ్ పేరు కొత్తగా ఉంటుంది. ఈ ఐలాండ్ పేరే పోరా. మరి అస్సలు లేట్ చేయకుండా ఈ పోరా అనే గ్రామాన్ని మనము డ్రోన్ వ్యూలో చూసేద్దాము. అండ్ ఈ విలేజ్ కూడా పల్లం విలేజ్ లాగానే చాలా బాగుంటుంది. అన్న నేను హైదరాబాద్ నుండి షూటింగ్ తీసుకోవడానికి కోసం వచ్చాను. మీ ఊరు గురించి మీ ఊరు పేరు ఒకసారి చెప్తారా? పోరా. అది ఒక్కసారి ఇటు రండి. ఇటు వచ్చేసి అన్న, ఇటు వచ్చేయండి. మీరు ఇటు రండి అన్న, మీరు కూడా వచ్చేయండి. ఇక్కడ వచ్చేయండి పల్లంపూర్ శివారు అన్న. మీ విలేజ్ పేరు ఏంటిది? పోరా అండి, పోరా మండలం. ఏందన్నా మీ ఊరికి వస్తే పోరా అని తిడుతున్నారు? అంటే మా తాత ముత్తాతల నుంచి కూడా అది ఇక్కడ పెట్టిన పేరండి ఇది. యాక్చువల్ గా పోరా అంటే తిట్టు కాదు. పోరా అనేది ఒక విలేజ్ పేరు. వీళ్ళ తాత ముత్తాతల కాలం నుండి ఇక్కడే ఉందన్నమాట. అండ్ విలేజ్ కూడా డ్రోన్ వ్యూలో చాలా బాగుంటుంది. ఆల్రెడీ మీరు చూసారు కదా. ఊరు కాదండి, ఇది అడుగు. అడుగు అయితే మా వాళ్ళు ఏం చేశారండి, మా తాత ముత్తాతలో ఉంచి అక్కడ నుంచి వచ్చి అడుగు కొట్టుకోండి, ఇక్కడ 4 కొంపలు కట్టుకోండి, ఈ జీవనోపాధి ఏర్పాటు చేయడం, అమ్ముకోవడం, అలాగా సంపత్తి పెరుగుకుంటా ఒక ఊరు కింద తయారైందండి. సడన్ గా చుట్టుపక్కల ఎక్కువ నీళ్ళు వస్తే పరిస్థితి ఏందండి మరి? చుట్టుపక్కల నీళ్ళు వచ్చినా మాకు అంత ఇబ్బంది ఉంటే అంతకంటే బయటకు వెళ్ళిపోతాము. ఇబ్బంది అన్నది లేదు. వచ్చినా కానీ కొన్ని అనుభూతి తప్పదండి మాకు. ఎందుకంటే ఇక్కడ అనుభూతి ఇక్కడున్న ప్రతి ఒక్క ఇంటికి బోట్ ఉంటుందా? పడవ అన్నింటికి ఉంటాయండి. పడవలు ఉంటాయి. మాకు ఇబ్బంది వస్తే ప్రభుత్వం ఎంతో కొంత సాకులు ఇస్తుంది. మేము వెళ్ళిపోతాం. అసలు అంత జరగని టైంలో ఇక్కడ ఉండిపోతాం. 5 కిలోమీటర్లు అక్కడ ఉంటాం అనుకో, ఈ చేపలు ఎక్కడ అమ్ముకోవాలి, ఎక్కడ రావాలి? అంటే మీ జీవనాధారం మొత్తం ఇక్కడ మాకు భయం అన్నది ఉందండి. సముద్రం ఒక 2 కిలోమీటర్లు ఉంటుందండి పక్కనండి. ఇప్పటి నుంచి మొన్న పొంగులు వచ్చాయండి. మన పొంగుల్లో కూడా ఎన్ని మునిగిపోయండి. మునిగిపోతే ఇంకా మేము ఇక్కడ ఉండి డాబాల్లో అలాగే జీవనం ఎక్కడికి వెళ్ళి బతకలేమండి. మేము బయటకు వెళ్తే బతకలేము. అలవాటు అయిపోయిందండి. ఇంకా సాయంత్రం వెళ్తామండి. సాయంత్రం వెళ్ళి మళ్ళీ నైట్ పొద్దుట 9 గంటలకు వస్తామండి. అంటే ఇంకా అడవుల్లోనే బతకాలి, ఆ గోవర్లోనే బతకాలి. ఉప్పును వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంకా అక్కడే ఉండాలి. ఎందుకు భయం అన్నది మాకు తప్పదండి. భయం అన్నా తప్పదు. ఎందుకంటే అలవాటు అయిపోయింది. ఇంకా బయటకు వెళ్ళినా ఏ కులుపులు చేయలేము, చదువులు లేవు. అదండి. చూశారు కదా ఈ పోరా అనే గ్రామ ప్రజలు చెప్పింది. అండ్ మీరు మీ కళ్ళతో చూశారు అండ్ విన్నారు కూడా. అండ్ ఈ గ్రామం చూడ్డానికి చాలా బాగుంది. అండ్ డ్రోన్ వీళ్ళు కూడా చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళకు కూడా ప్రతి ఒక్క ఇంటికి ఒక పడవ అయితే ఉంటుంది.
ఈ ఊరుకున్న స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఊర్లో ఉన్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటి గోడ మీద ఇలా జై శ్రీరామ్ అని చెప్పి రాసి ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో దాగున్న ఈ అందమైన 2 ఐలాండ్స్ ఎలా అనిపించాయి? నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ డ్రోన్ వ్యూలో ఆ విజువల్స్ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంత అందమైన గ్రామాలు 10 మందికి తెలవాలంటే మరి ఈ వీడియోని మీరు షేర్ చేయాలి కదా, షేర్ చేసేయండి.